అద్దె చెల్లించలేదని కన్నపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన సంఘటన మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగింది. మండలాల విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లాలో కన్నపల్లి మండలం నుండి విడిపోయి భీమిలి మండలం నూతనంగా ఏర్పడింది. ఆ మండలానికి కావాల్సిన కార్యాలయాలను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దాంతో మండల ఎంపీడీఓ కార్యాలయం కోసం నెలకు 4,500 రూపాయలు అద్దె చొప్పున జూలై 2018లో ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుండి 12 నెలల కిరాయి చెల్లించిన ప్రభుత్వం గత 26 నెలలుగా కిరాయిని చెల్లించలేదు. దాంతో బిల్డింగ్ యాజమాని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశాడు. తనకు రావాల్సిన డబ్బులు అడిగితే అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని బిల్డింగ్ యజమాని గంగా మురళీధర్రావు వాపోయారు. అద్దె రూపంలో తనకు 1,17,000 రూపాయలు కిరాయి రావాలని, అవి ఇచ్చేంత వరకు ఎంపీడీఓ కార్యాలయానికి తాళం తీసేదే లేదని భీష్మించుకొని కూర్చున్నాడు. గత 26 నెలలుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు వేస్తున్నారు ఈరోజు మీరు? దాదాపు 26 నెలల నుండి అసలు ఇంటికి కిరాయి ఇవ్వడం లేదు. ఎప్పుడు వచ్చినా 8 రోజులలో ఇస్తామని అంటున్నారు. రిటర్న్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. రిసీవింగ్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది. రిసీవింగ్ లెటర్ తీసుకొని కూడా దాదాపు 2 నెలల 15 రోజులు అయింది. ఇప్పటి వరకు నాకు నేను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. దాదాపు నాకు 70 ఇయర్స్ ఉన్నాయి. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి దాదాపు నాకు ఒక 5-6 వేల రూపాయలు 10,000 రూపాయల దాకా నా పెట్రోల్ డీజిల్ ఛార్జీలే అయినాయి. కార్లకు తర్వాత వీళ్ళకు అయితే ఎన్నిసార్లు వచ్చినా ఇవ్వండి. అందుకోసం చెప్పి నెట్ అమౌంట్ ఉన్నా లేకుంటే బ్యాంకులో నా అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాకని నేను తాళం తీస్తాను. అది దానికి మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ తాళం తీయాలని ఈ నేను డిసైడ్ చేసుకుంటాను. ఈ కార్యాలయం తాళం ఎందుకు వేస్తున్నారు మీరు? ఎందుకు వేస్తున్నారు? 26 నెలల నుండి అసలు కిరాయి ఇవ్వడం లేదు. దాదాపు ఎంపీడీఓ గారికి రిసీవింగ్ లెటర్ కూడా నా దగ్గరనే ఉంది. తర్వాత ఎప్పుడు అడిగినా 8 రోజులు టైం చెప్తున్నారు. 8 రోజులు ఇట్లా దాదాపు ఒక 3 నెలలు గడిచింది. నా పెట్రోల్ డీజిల్కి ఇక్కడికి రావడానికి దాదాపు ఒక 5,000 రూపాయల దాకా ఖర్చు అయింది.